హైదరాబాద్‌లోని బీరంగూడలో ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ విషయం గురించి మాట్లాడదామని అబ్బాయిని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి రమ్మని చెప్పి బ్యాట్‌తో కొట్టి చంపేశారు. ఇది ఇన్సిడెంట్. ఈ విషయంలో ఎవరిది తప్పు? ఎవరిది రైటు? అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తే, ఇది ఎక్కడ మొదలయ్యింది? ఇది ఎక్కడ ఆగింది? ఇది మొత్తాన్ని ఒక స్టోరీలా మీకు చెప్తా. మొత్తం విన్నాక దీంట్లో ఎవరిది తప్పు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మీరు లాస్ట్లో కామెంట్ చేద్దురు గాని. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరూ 10th క్లాస్ వరకు చదివి ప్రేమించుకున్నారు. 10th తర్వాత అమ్మాయి, అబ్బాయి వేరే వేరే కాలేజీలో జాయిన్ అయిపోయారు. అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అమ్మాయి ఏమో ఇంకేదో చదువుతుంది. సో ఈ ప్రేమ ఏమో ఇలా కంటిన్యూ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి 1-2 సార్లు వీళ్ళకి వార్నింగ్స్ కూడా పడ్డాయి. ఈ చిన్న ఏజ్ లో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఒకవేళ మీరు నిజంగా ప్రేమించుకున్నట్లయితే మీరు మంచిగా చదువుకోండి, జాబ్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పారు. సరే పెద్దోళ్ళు ఎలాగో ఇలా మాట చెప్తారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆ విషయాలని పక్కన పెట్టారంట. స్టిల్ వాళ్ళ లవ్ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్లారు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అబ్బాయికి అమ్మా నాన్న లేరు. వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పెదనాన్న పెంచుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడో ఉంటాడు. ఈ అబ్బాయి మాత్రం ఇంజనీరింగ్ చేస్తూ హాస్టల్లో ఉంటాడు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం హైదరాబాద్లోని బీరంగూడ ఏరియాలో ఉంటున్నారు. ఆ అమ్మాయి ఇంటి నుంచే కాలేజీకి వస్తూ ఉంటది. అంతా బాగానే ఉంది అనే టైంలో ఆ అబ్బాయిని హాస్టల్ నుంచి వాళ్ళ ఇంటికి పిలిపించారా తీసుకువెళ్లారా మనకు తెలీదు. సో ఇప్పుడు చెప్పేది మాత్రం బయట వచ్చే వార్తల ప్రకారంగా చెప్తున్నా. మనోడు ఇంటికి వెళ్ళాడు. మొత్తానికి ఏదో డిస్కషన్ మొదలయ్యింది. కట్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయాడు. ఏం జరిగిందనే విషయానికి వస్తే ఆ అబ్బాయిని మాట్లాడడానికి పిలిపించి ప్లాన్ చేసి క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపేశారు అని కొంతమంది చెప్తున్నారు. లేదు, ప్రస్తుతానికి ఆ అమ్మాయికి 4 months ప్రెగ్నెంట్. ఆ విషయం గురించి మాట్లాడదామని ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడుతున్న డిస్కషన్లో మా అమ్మాయి పక్క కూడా తప్పు ఉంటుంది కదా అనేసి మా అమ్మాయికి కొడుతున్న టైంలో ఆ అబ్బాయి అడ్డు రావడంతో ఆ అబ్బాయికి దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లే సిచ్యువేషన్లో ఆ అబ్బాయి చనిపోయాడు అని అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. కట్ చేస్తే ఈ విషయం తెలిసిన వాళ్ళ పెదనాన్న, వాళ్ళ పెద్దమ్మ హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే హాస్పిటల్లో చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశారు కానీ ఆ అబ్బాయి ఇక్కడికి రాకముందే చనిపోయాడు అని ఇంకొకరు చెప్తున్నమాట. ఇలా ఎవరికి నచ్చింది, ఎవరికి అనిపించింది, ఎవరికి ఆలోచించింది, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. సో ఇదంతా వదిలేయండి. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వీళ్ళింట్లో తెలిసి వీళ్ళింట్లో వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే వీళ్ళు వినకుండా ఇంకా కంటిన్యూ చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఈ అబ్బాయిని వాళ్ళ ఇంటికి పిలిపించి మాట్లాడదామని తెలిస్తే అక్కడ ఏదో జరిగింది. అక్కడ ఏమైందో తెలియదు. సో కట్ చేస్తే అబ్బాయి చనిపోయాడు. సో ఒక ప్రేమ వల్ల ఇప్పుడు 18 ఏళ్ళ 19 ఏళ్ళ ఒక అమ్మాయి 4 months ప్రెగ్నెంట్తో రోడ్డును పాలైంది. అంటే ఇప్పుడు అందరూ ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి బయట చెప్పుకుంటున్నారు. మరో పక్క చేతికి అందొచ్చిన కొడుకు, అమ్మా నాన్న లేకపోయినా పెదనాన్న పెద్దమ్మ పెంచారు కాబట్టి మరొక 2-3 సంవత్సరాల్లో జాబ్ తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెదనాన్న చూసుకునే వయసులో ఒక అబ్బాయి చనిపోయాడు. ఇది పూర్తిగా పక్కన పెట్టియండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సినిమా అయితే ఓకే, ఇప్పుడు అమ్మాయి తప్పు, ఇలా జరగకూడదు, అలా జరగాలి అని చెప్పుకోవచ్చు. కానీ ఇది రియాలిటీ కదా. రియాలిటీలో ఒకవేళ నువ్వు కాలేజీలో చదువుతున్న అమ్మాయివైతే, ఒకవేళ నువ్వు కాలేజీలో చదువుతున్న అబ్బాయివైతే ఇప్పటి వరకు మన మనసులో, మన కళ్ళల్లో, మనలో చాలా ప్రేమలు పుట్టుంటాయి. చాలా ప్రేమలు అంటే ఊస్తే ఎలుపునట్టు ఉండొచ్చు. కొన్ని ప్రేమల వల్ల ఇప్పటికీ నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కొన్ని ప్రేమల వల్ల నీ జీవితం చాలా నాశనం అయిపోయి ఉండొచ్చు. ప్రేమ వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పార్ట్ని కోల్పోయి ఉంటాడు. ప్రేమ వల్ల చాలామంది వాళ్ళ ఎమోషనల్స్ని చాలా వరకు చంపేసుకొని ఉండొచ్చు. సో ఇన్ని చూసాక స్టిల్ ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కదా, నువ్వు ప్రేమలో ఉన్నా లేదా నువ్వు ఫ్రెష్గా ఇంకెవరికి ప్రేమించకపోయినా ఒకటైతే బాగా గుర్తుపెట్టుకో, ప్రేమ వల్ల ఏదైనా కోల్పోవడం తప్ప ప్రేమ వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఒకవేళ 100 మంది పుడితే ఆ 100 మంది 100% ఏదో ఒక టైంలో, ఏదో సిచ్యువేషన్లో, ఎప్పుడు ఒక్క క్షణంలో అయినా సరే ప్రేమలో పడతారు. అది మన హ్యూమన్స్కున్న దరిద్రం లాంటిది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మనకు తెలిసి గెలిచిన ప్రేమలు ఎన్ని నీ కాలేజీలోనే, నీ ఫ్రెండ్స్ లిస్ట్లోనే,
మీ ఆఫీసులోనే ఎంతమంది ప్రేమించుకున్నారు, ఎంతమంది ఫుల్ సక్సెస్ఫుల్గా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సరే ఈ టాపిక్ వదిలే. అదే ప్రేమ వల్ల ఎంతమంది జీవితం నాశనం చేసుకున్నారు, ఎంతమంది వ్యసనాలకి బానిసలయ్యారు, ఎంతమంది కుమిలి కుమిలి ఏడుస్తున్నారు, ఎంతమంది సూసైడ్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇదైతే క్లారిటీ ఉంది కదా. సో నేనేం చెప్తున్నానంటే 2 రోజులు జరిగే గొడవ ఏదైతే ఉందో అది కొత్త గొడవ కాదు. అదే రకమైన ప్రేమ, అదే రకమైన క్యాస్ట్ ఫీలింగ్, అదే రకమైన పోరాటం, అదే రకమైన చావు. ఇప్పుడేమొచ్చింది అనే క్వశ్చన్ చాలామంది వేస్తారు. కానీ నేను ఆ క్వశ్చన్ వేయట్లా. ఏం వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయం వాళ్ళకి తెలియాలి. మనం జడ్జ్ చేయలేం. కానీ నా వరకు నువ్వు ఇప్పుడు చూస్తుంటే కనుక నీ వయస్సు ఏదైనా సరే ఒక ప్రేమ వల్ల జీవితాన్ని నాశనం చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ వరస్ట్గా మాట్లాడాలనిపిస్తుంది, కానీ నేను మాట్లాడను. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీగా, ఒక జెన్యూన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమనను అనేది తిడతా. ఒక ప్రేమ కోసం నీ ప్రాణాలు తీసుకున్న, ఒక ప్రేమ కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకున్న నీ అంత ఎర్రి పుష్పం ఎవ్వరూ ఉండరు. చూస్తున్నది అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు, నేను జెన్యూన్గా చెప్తున్నా. నాన్ వేసిన అనే ఒకడు ఉంటాడు, ఆయన చూసారా? పూరి జగన్నాథ అనే ఒక డైరెక్టర్ ఉంటారు, ఆయన మీకు తెలుసు కదా. వాళ్ళు కాకుండా మీ లైఫ్లో ఈ ప్రేమను దాటుకుని ప్రపంచాన్ని చూసేవాళ్ళు ఉంటారు. అది మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాటెవర్ ఎవరైనా కావచ్చు. ఒకసారి ఆ ఊళ్ళో నుంచి, ఆ కాలేజీల నుంచి, ఆ ప్రేమ అనే ఒక మత్తు నుంచి బయటకు వచ్చి చూడు. అసలు ప్రేమ కంటే మత్తు ఎక్కించేవి ఇంకా చాలా చాలా ఇంకా చాలా చాలా ఇంకా చాలా చాలా చాలానే ఉన్నాయి. ఒకసారి ఎవరూ చేయలేని పని చేసి చూడు, అప్పుడు నువ్వు గెలిచావనుకో. ప్రేమలో గెలిస్తే ఎంత హాయి అయితే ఉంటుందో అంత హాయి ఉంటుంది, అంతకు మించే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఓడిపోయావనుకో, ప్రేమలో ఎంతైతే బాధపడతావో అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. సో అంటే ప్రేమ కంటే గొప్ప అయినవి ఇంకా ఉన్నాయి కదా. సో నువ్వు వాటిని తీసుకోవట్లేదు అంతే. ఎందుకంటే నువ్వు సెక్స్తో యాడ్ చేసి చూస్తున్నావు కాబట్టి నీకు అది కమ్మగా అనిపిస్తుంది. ఇది నీకు కష్టంతో చేసి చూడాలి కాబట్టి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి నీకు ఇది బాడీ తీసుకోవట్లా. ఒకసారి ₹1,00,00,000 నేను టార్గెట్ పెట్టుకోవాలి అనే ఫిక్స్ అయ్యి ఈరోజు నువ్వు స్టార్ట్ చేసి ప్రతిరోజు రూపాయి కూడబెట్టుకుంటూ పిసినోరులాగా ఉంటూ ₹1,00,00,000 కూడబెట్టేదాకా నువ్వు నిద్రపోకు. ఒక్కసారి నీ అకౌంట్లో ₹1,00,00,000 పెట్టుకున్న తర్వాత నువ్వు ఆ ₹1,00,00,000తో నువ్వు ఏం చేయగలవో, ఎంత ఆనందం తీసుకోగలవో నీకు తెలిసిన తర్వాత ఆ ₹1,00,00,000తో నీ ఫ్యామిలీని కానీ, నీ ఫ్రెండ్స్ని కానీ, నా అనుకున్న వాళ్ళని కానీ ఎంత గొప్పగా చూసుకోగలవో తెలిసిన తర్వాత నీకు ఆ ప్రేమ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్స్ని అచీవ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.